Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, one of the important information లేదా వీడియో ప్రతిసారి స్టూడెంట్స్ అడుగుతున్న కామన్ డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అడ్రస్ చేస్తూ అలాంటి డౌట్స్ ఇంకా ఎన్నో వేల మందికి ఉంటాయి. సో అట్లీస్ట్ కొంతమందికైనా సొల్యూషన్ దొరుకుతుంది అనే వేలో డిఫరెంట్ కామన్ డౌట్స్తో వీడియో చేయడం జరుగుతుంది. అయితే గత కొన్ని రోజుల్లో నేను విన్న కామన్ డౌట్స్ అయితే వీటన్నిటికీ ఆ స్టూడెంట్స్ అందరూ కామన్ డెసిషన్ గురించి మాట్లాడారు. అంటే థింగ్ ఏంటంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కాల్ చేశారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారు. అండ్ ఫైనల్‌గా ఆ ప్రాబ్లమ్స్‌ని బేస్ చేసుకొని నేను ఈ పాత్‌ని ఫాలో అవుదాము అని అన్నారు. సో ఏదైతే పాత్ ఉందో ఈ డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయినా అందరూ ఇదే పాత్ వెళ్తే బావుంటది అని చెప్పారు. అదేంటంటే సార్ అంటే అందరూ కాకపోయినా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సార్ నేను జాబ్ చేస్తున్నాను. సో నాకంతగా టైం లేదు. సో ఇప్పుడే ప్రిలిమ్స్, మెయిన్స్ చదివితే అంత టైం లేదు కాబట్టి, అసలు ప్రిలిమ్స్ అవ్వడమే చాలా గగనం. సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత చూసుకుంటాను. సో కాబట్టి ఫస్ట్ ప్రిలిమ్స్ చదవాలనుకుంటున్నానని ఒక వ్యక్తి. ఇంకో వ్యక్తి, సార్ నేను కంప్లీట్ బిగినర్. సో నాకసలకి ఏ నాలెడ్జ్ లేదు. జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ అవుతాను. ప్రిలిమ్స్ ఇప్పుడు నేను బిగినర్ కాబట్టి ఎలాగో నా ప్రిలిమ్స్ అవ్వదు. ఇప్పుడు 2 కూర్చుంటే అసలుకే ప్రిలిమ్స్ అవ్వదు. అంటే ప్రిలిమ్స్ అవ్వదని ఫిక్స్ అయిపోయాడు. సో ప్రిలిమ్స్, మెయిన్స్ చదివితే ఇంకా అసలుకే అవ్వదు. సో కాబట్టి ఓన్లీ ప్రిలిమ్స్‌నే ఫోకస్ చేస్తాను. సేమ్ అలాగే హౌస్ వైఫ్స్. సో ఎప్పుడో ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. మధ్యలో ఆపేశారు. మళ్ళీ ప్రిపరేషన్ సాగించాలనుకుంటున్నారు. టైం తక్కువ ఉంది కదా! సో ప్రిలిమ్స్ చదవాలి. ఇలా కామన్‌గా అందరూ అనుకుంటుంది ఏందంటే ఫస్ట్ ప్రిలిమ్స్ చదువుదాం. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత దెన్ ఫోకస్ ఆన్ ద మెయిన్స్. సో ఈ కాన్సెప్ట్ గురించి నేను ఈ వీడియోలో చాలా క్లియర్‌గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఐ హావ్ జస్ట్ టోల్డ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో గైస్ మనకి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫీషియల్‌గా ఇది డేట్, ఇది నోటిఫికేషన్ అని చెప్పి అనౌన్స్ చేయలేదు. కానీ మనకున్న వేరియస్ రిసోర్సెస్ ద్వారా, వేరియస్ సోర్సెస్ ద్వారా మనకు తెలిసిందల్లా ఏంటి అంటే సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి సో సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్టోబర్ 5th వరకు ఛాన్సెస్ ఉంటాయి ఫిల్అప్ అయిపోయి. అండ్ ఈ ప్రిలిమినరీ తేదీ వచ్చేసరికి నవంబర్ 28. ఇది నిజమో కాదో ఎవ్వరికీ తెలీదు. ఇన్‌ఫాక్ట్ నేను కూడా ఇది కరెక్ట్ కాదు అని, అవును అని కానీ చెప్పడానికి లేదు. బట్ మనకున్న ముఖ్యమైన కాన్ఫిడెన్షియల్ లేకపోతే నమ్మదగిన సోర్సెస్ నుంచి వచ్చింది ఇది. ఆఫ్ కోర్స్ చాలా మందికి తెలుసు. సో నవంబర్ 28 సేమ్ అలాగే ఒక నెల ముందుగా సో ఆగస్ట్ 15th నుంచి నోటిఫికేషన్ వస్తది. అక్టోబర్‌లో గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంటుంది. సో గ్రూప్ 1 గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు గ్రూప్ 2 గురించి మాట్లాడదాం. నవంబర్ 28 ఇవాళ ఏప్రిల్ 30. ఏప్రిల్ తీసేసినా కానీ మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఎండ్ కాబట్టి టోటల్‌గా సో గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి మన దగ్గర ఉంది 7 మంత్స్. క్రిస్టల్ క్లియర్‌గా 7 మంత్స్. సో ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, ఇంకా తక్కువ ఉంది టైం అనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. 7 మంత్స్. అయితే గైస్ ఇప్పుడు ఏపీ గ్రూప్ 2కి సిలబస్‌కి సంబంధించిన ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే ఈ ప్రిలిమ్స్‌లో ఏవైతే 5 సబ్జెక్ట్స్ ఇచ్చాడో ఈ 5లో ఇండియన్ హిస్టరీ ఉంది. కానీ ఎవ్రీథింగ్ ఇండియన్ హిస్టరీలో మెన్షన్ చేసి లేదు. అండ్ సేమ్ అట్లాగే జియోగ్రఫీ ఉంది. జనరల్‌గా మనం చదివే జియోగ్రఫీలో ప్రతి ఎలిమెంట్ కాకుండా సిలబస్‌లో ఫిక్స్డ్ జియోగ్రఫీ పాయింట్స్ ఇచ్చాడు. సేమ్ అట్లాగే ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇండియన్ సొసైటీ 3 యూనిట్స్ ఉన్నాయి. సో అంటే లైక్ ఫ్యామిలీ కానీ, కిన్‌షిప్ కానీ, ట్రైబ్స్ ఇట్లా కొన్ని థింగ్స్ ఉన్నాయి. వెరీ లిమిటెడ్ పార్ట్ ఇచ్చారు. అండ్ సేమ్ అట్లాగే మెంటల్ ఎబిలిటీ అండ్ సేమ్ అలాగే కరెంట్ అఫైర్స్ ఈ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా ఈ 5 ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్‌ని గట్టిగా రోజు 7 గంటలు కూర్చుంటే, రోజు 7 అవర్స్ కూర్చుంటే సో మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే వాళ్ళు కొంచెం తగ్గుతారు, కొంచెం సరిగ్గా చదవరు. ఇలా అంటే అవన్నీ కూడా యాడ్ చేసుకున్నా మ్యాక్స్ టు మ్యాక్స్ రోజు 7 అవర్స్ చదివితే 3 మంత్స్ 3 నెలలు. ఇంకా వర్స్ట్ కేస్ అనుకున్నాం అనుకోండి 4 మంత్స్‌లో కంప్లీట్ చేయగలుగుతారు. రోజు 7 గంటలు కూర్చుంటే 4 మంత్స్‌లో ఈ ప్రిలిమ్స్‌కి సంబంధించిన టోటల్ సిలబస్ కంప్లీట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ వితిన్ 4 మంత్స్. అయినప్పటికీ కూడా వీఆర్ స్టిల్ లెఫ్ట్ విత్ 3 మంత్స్. అంటే 3 మంత్స్‌లో రోజు 7 గంటలు కూర్చున్నా కంప్లీట్ అయిపోయేదానికి ఒక 1 మంత్ అడిషనల్‌గా వేసుకున్నా కానీ ఇంకా 3 మంత్స్ లెఫ్ట్ ఓవర్. అయితే
ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ సబ్జెక్ట్ ఎగ్జామినేషన్కి ఆల్మోస్ట్ 2 నెలల వరకు మాత్రమే, అంటే జనవరి ఎండ్లో ఎగ్జామ్ ఉంటుంది అనుకుంటే మెయిన్స్కి 2 నెలలు. అండ్ గైస్ చూడండి, యూపీఎస్సీ లాగా ప్రతిసారి నోటిఫికేషన్ రాదు. ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ పడుతుంది నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ కానిచ్చి నెక్స్ట్ నోటిఫికేషన్లో మెయిన్స్ కానిస్తాను అన్న ఆలోచనతో ఉంటే బెటర్ డోంట్ ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామ్. ప్రిపేర్ అయిన ఫస్ట్ డే నుంచి చాలా మంది స్టూడెంట్స్లో గ్రూప్ 2 అంత ఆషామాషి కాదు అని వాళ్ళే అంటారు, కానీ ప్రిపేర్ అవ్వాలని. నువ్వు ప్రిపేర్ అవ్వాలి అని ఫిక్స్ అవుతే ఇది ఆషామాషి ఎగ్జామ్ కాదు, ఇది నా వల్ల కాదు, ఇది కేవలం కొంతమందికే వస్తుంది, ఎలీట్ పర్సన్స్ చాలా ప్రముఖమైన వ్యక్తులకు వస్తుంది, నేను ప్రముఖమైన వ్యక్తిని కాదు అని నీకు నువ్వు సిగ్నల్ ఇచ్చుకొని నువ్వు ప్రిపేర్ అవుతే ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్ కాదు. ఎవరైనా సో 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, డిగ్రీలో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వకూడదు, ప్రిపేర్ అవ్వాలి అని ఏం లేదు. ఫస్ట్ మన బ్రెయిన్కి ట్రిగర్ అవ్వాలి, నేను ప్రిపేర్ అవుతాను అంటే ఆ కాన్ఫిడెంట్. ఇంతకుముందు చాలా వీడియోస్లో చేశాను, నువ్వు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతే మిగతా ఏవి టైం సరిగ్గా లేదు, టైం తక్కువ ఉంది, బుక్స్ లేవు, టైం లేదు, నోటిఫికేషన్, ఇట్లా ఈ కారణాలు వెతుక్కోకండి. గో ఫర్ దిస్ ప్రిపరేషన్ వెరీ సీరియస్లీ. అందుకోసం అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో, సో సార్ ప్రిలిమ్స్ అవ్వడమే కష్టం అంట కదా, ఫస్ట్ ప్రిలిమ్స్ అయిపోతాను తర్వాత మెయిన్స్ చూసుకుందాం అంటే ఇక్కడ నువ్వేంటంటే మెయిన్స్లో పోయినా పర్లేదా అంటే ప్రిపరేషన్ అవుతుంది ఎగ్జామ్ సెలెక్ట్ అవ్వడానికి. అంతేగాని ఫస్ట్ ప్రిలిమ్స్ అయిపోయి ఏదో ప్రపంచం మొత్తానికి నేను ప్రిలిమ్స్ అయిపోయాని చెప్పి కాలర్ ఎగరేసుకుంటే ఆ ఒక నెల సంతోషం ఉంటుంది, బట్ యూ విల్ గెట్ నథింగ్. సో ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్ నీకు రోజు 2 గంటలు దొరుకుతుందా, 3 గంటలు దొరుకుతుందా, 4 గంటలు దొరుకుతుందా, సో దాన్ని బేస్ చేసుకొని 10 గంటలు దొరుకుతుందా, నీకు ఎంత టైం దొరుకుతుందో ఫస్ట్ ఫిక్స్ చేసుకొని, సో ఈ 7 నెలలు ఉన్నాయి కదా, సో ఎగ్జామ్ కంటే ఖచ్చితంగా ఇప్పుడు 7 months అన్నాను కదా, లాస్ట్ 2 months కన్ఫామ్గా ఓన్లీ ప్రిలిమ్స్ని మాత్రమే ఫోకస్ చేయాలి, ఓన్లీ ప్రిలిమ్స్. ఇంకా ఇది కూడా నేను చెప్తున్నాను, మినిమం మనం వేసుకున్నాం November 28th అనుకొని, ఇంకా ముందైతే ఉండదు, దాని తర్వాతే ఉంటుంది. నోట్ దిస్ పాయింట్, తర్వాతే ఉంటుంది. సో November 28th పెట్టుకున్నా, దానికంటే ముందు 2 నెలలు పూర్తిగా ప్రిలిమ్స్కే ఫోకస్ చేస్తాం. ఇప్పుడు దానికంటే ముందు 5 months ఉంది, ఈ 5 monthsలో సో ఇక్కడ కూడా నువ్వు ప్రిలిమ్స్నే ఫోకస్ చేయి. ఈ 5 monthsలో ప్రిలిమ్స్ టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ చేసుకుంటూనే మెయిన్స్కి సంబంధించిన 2 సబ్జెక్ట్స్ 2 నుంచి 3 సబ్జెక్ట్స్ని ఈజీగా కంప్లీట్ చేయగలుగుతావు. ముఖ్యంగా సో యూ కెన్ టేక్ సమ్ ఆప్షన్స్, అంటే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ, ఒక పాలిటీ, ఒక డైనమిక్ సబ్జెక్ట్, ఒక ఫిక్స్డ్ టాపిక్, లేదా ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ, పాలిటీ, ఇలా 2 సబ్జెక్ట్స్ని ఫోకస్ చేసుకొని ప్రిలిమ్స్ టోటల్గా కంప్లీట్ చేసుకొని 5 నెలల్లో 2 మెయిన్స్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకొని మిగతా 2 నెలలు కంప్లీట్గా ప్రిలిమ్సే చదువుతాను, ఈ విధంగా నీ ప్లాన్ ఉండాలి. అందుకే చెప్తున్నాను గైస్, ఇలాంటి ప్లాన్ చెప్పడానికి బిఫోర్ గోయింగ్ టు దిస్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించిన ఫ్యాకల్టీ, కోర్ ఫ్యాకల్టీ టీమ్ అండ్ గ్రూప్ 1కి సంబంధించిన ఫ్యాకల్టీ టీమ్ రోహిత్స్ అకాడమీలో, అండ్ దిస్ ఇస్ గ్రూప్ 1 కోర్స్ అండ్ దిస్ ఇస్ గ్రూప్ 2 కోర్స్. గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతే గ్రూప్ 2 టోటల్ అయిపోతుంది. ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో అంతకు ముందే చెప్పాను. సో వీడియోలో గ్రూప్ 2నే ఫోకస్ చేస్తున్నాను కాబట్టి గ్రూప్ 2 కావాల్సిన వాళ్ళు బెస్ట్ క్లాసెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినా, జాగ్రఫీ చూసినా, చూడండి ఈ 2 జగదీష్ సార్ చెప్తున్నాడు. చాలా చాలా ప్రముఖమైన ఇన్స్టిట్యూట్స్లో, చాలా ప్లేసెస్లో ఆయన చెప్పి ఉన్నాడు. సేమ్ అట్లాగే ప్రజ్వల్ సార్ ఇండియన్ హిస్టరీ, ఈసారి హిస్టరీ క్లాసెస్ కోసం పడిచేస్తున్నారు. సో సేమ్ చౌటి ప్రభాకర్ సార్ ఎకానమీకి 2 హైదరాబాద్లో ఎకానమీ, చౌటి ప్రభాకర్ సార్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. సేమ్ అలాగే మనం ఇప్పుడు చూస్తూ ఉంటే మెంటల్ ఎబిలిటీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఏపీ హిస్టరీ, ఇలా ఎవ్రీవన్ ఆర్ వెరీ బెస్ట్ ఫ్యాకల్టీస్. ఈ ఫ్యాకల్టీస్ చెప్పిన క్లాసెస్ అండ్ ఇండియన్ పాలిటీ నేనే చెప్తున్నాను. ఒక 2 days నుంచి ఇండియన్ పాలిటీ ఫ్రీగా కోర్స్ ఇచ్చాను. 2,000 మంది మాత్రమే ఇస్తాను అనుకున్నాను. 2,000 members దాటారు ఎన్రోల్ అయిన వాళ్ళు ఫ్రీ పాలిటీ క్లాసెస్లో. ఈ ఫ్రీ పాలిటీ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నా క్లాసెస్ ఎలా ఉన్నాయి, విన్న వాళ్ళందరూ అద్భుతంగా ఉన్నాయంటారు. సో ఇది చాలా ఓవర్ కాన్ఫిడెంట్తో చెప్తలేను, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్తో చెప్తున్నాను. సో చాలా అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు. ఇంకా చాలా మందికి తెలియాలంటే శాంపుల్ కావాలి. 1-2 డెమోస్ కాకుండా టోటల్ పాలిటీనే ఒక లిమిటెడ్ టైం, ఆల్రెడీ పాత ఇంగ్లీష్ మీడియం, పాత తెలుగు మీడియం, పాత బైలింగ్వల్, ఇవి 3 ఉన్నాయి. కొత్తగా సపరేట్ ఇంగ్లీష్ మీడియం, సపరేట్ తెలుగు మీడియం బ్యాచెస్ పెట్టాను. అవి కూడా మీకు 10 రోజులు ఫ్రీ ఉన్నాయి. చూసి పాలిటీ క్వాలిటీ వినండి. ప్రతి సబ్జెక్ట్ బెస్ట్ కంటెంట్ ఉన్నది రోహిత్స్ అకాడమీ గ్రూప్ 2. అట్ ద సేమ్ టైం అఫోర్డబుల్ ప్రైస్కి. నేను అఫోర్డబుల్ అని ఎందుకు అంటున్నానంటే,
హైదరాబాద్లో రోహిత్స్ అకాడమీ ఈజ్ లొకేటెడ్. హైదరాబాద్లో ఒక యావరేజ్ ఇన్స్టిట్యూట్ టాప్ నుంచి కింద స్థాయి వరకు ఎక్కడ చూసినా వాళ్ళకున్న ఫీజు ఏదైతే ఉంటుందో ఆ ఫీజులో నేను అఫోర్డబుల్ అంటే టాప్ ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి అఫోర్డబుల్ ప్రైస్కి ఇస్తున్నాను. అది కూడా ఈఎంఐ ఆప్షన్తో ఎగ్జామ్ అయ్యేంత వరకు వ్యాలిడిటీ. జనరల్గా 1 year వ్యాలిడిటీ ఇస్తున్నారు హైదరాబాద్లో. అంటే మొత్తం తెలుగు స్టేట్స్లో టాప్ ఇక్కడే ఉంటాయి కాబట్టి అలాగా లిమిటెడ్ వ్యాలిడిటీ అండ్ అలాగే లిమిటెడ్ రిసోర్సెస్. టెస్ట్ సిరీస్ ఉండవు, అందులో మెటీరియల్స్ ఉండవు. నేను టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ చేస్తున్నాను, మెటీరియల్స్ ఇంక్లూడ్ చేస్తున్నాను, డైలీ ప్లానర్. సో డైలీ ప్లానర్ మీరు ఒక్కసారి చూసినట్లయితే యూ కెన్ లుక్ ఎట్ దిస్ ఇస్ మిషన్ నిర్మాణం. చూడండి. సో డే 1 ఏ రోజు ఏం చదవాలి, డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7. అంటే ఇక్కడ ఫుల్ టైం, ఇక్కడ ఎంప్లాయీస్కి తక్కువ టైం ఉంటుంది, ఒక 5 గంటలు. ఫుల్ టైం ఆస్పిరెంట్స్కి 7-8 గంటలు ఉంటుంది. ఆ 7-8 గంటలు ఏం చేయాలి, నువ్వు ఏ వీడియో క్లాస్ వినాలి, దాని మెటీరియల్ అండ్ ఎప్పుడు ఆ టెస్ట్ రాయాలి, ఇలా ఎవ్రీథింగ్ A to Z మీకు పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఇలా క్లియర్ కట్ ప్లాన్ ఇచ్చింది. సో మీరు జాయిన్ అయిన వెంటనే ఈ ప్లాన్ PDF ప్రింట్అవుట్ తీసుకొని మీరు డేట్ 17 ఉన్నారా, ఇది కంప్లీట్ అయిందా, టిక్ మార్క్, చెక్ లిస్ట్ లాగా. సో ఈ టాపిక్ కంప్లీట్ అయిందా, చెక్ మార్క్. సో కంప్లీట్ అయిందా లేదు, కంప్లీట్ అవ్వలేదా, పెండింగ్. రేపు దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఎంత పెండింగ్ ఉంది, ఎంత స్పీడ్గా వెళ్ళాలి, ఎన్ని క్లాసెస్ వినాలి, ఇవన్నీ కూడా క్లియర్ కట్ ప్రణాళికతో రోహిత్స్ అకాడమీ ఒక ప్లానర్ ఇవ్వడం జరిగింది. ఇలా ఆల్మోస్ట్ రోజు 7 గంటలు పెట్టుకున్న ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కలిపి 5 monthsలో 5 నెలల్లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు టోటల్గా. అంటే నేను ఇంతకుముందు ఏం చెప్పాను, వర్స్ట్ కేసులో 5 ప్రిలిమ్స్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకొని 2 మెయిన్స్ సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తే మెయిన్స్ ఎగ్జామ్ వరకు మనకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. మన ఆలోచన విధానం గ్రూప్ 2 కొట్టేటట్టు ఉండాలి, కానీ ప్రిలిమ్స్ కొట్టేలాగా. 5 నెలలు రోజు 7 గంటలు కూర్చుంటే టోటల్ అయిపోతుంది. ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి 5 గంటలు మాత్రమే దొరుకుతుంది. వాళ్ళకు ఒక 6 monthsలో ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకు 6 నెలల్లో టోటల్గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ అవుతుంది. వర్స్ట్ కేసులో 2 మెయిన్స్ అయినా మీరు కంప్లీట్ చేయొచ్చు. ఇలా కొంతమందికి రోజు 2 గంటలే దొరుకుతుంది, రోజు 3 గంటలే దొరుకుతుంది, రోజు 4 గంటలే దొరుకుతుంది. వీళ్ళకు కస్టమైజ్డ్ ప్లాన్ ఇస్తున్నాను. సో మీరు ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అని చెప్పి 2 గంటలు ఉన్న వాళ్ళు సో రోహిత్స్ అకాడమీలో మీరు జాయిన్ అయ్యి యూ కెన్ జస్ట్ మెసేజ్ మీ ఎలా ముందుకు వెళ్ళాలి. సో ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, అయినప్పటికీ కూడా మీతో ప్రిపరేషన్ స్టార్ట్ చేయించి మీతో ఈ 2 గంటల్ని కాస్త 4 గంటలకు ఎలా ఇంక్రీజ్ చేయాలో అలా విధంగా నేను చెప్తాను. అంటే 2 గంటలు చదివి కొట్టడం ఖచ్చితంగా కష్టం, కానీ స్టార్ట్ చేయకూడదని మాత్రం లేదు. నీకు 2 గంటలే ఉంది, నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నీతో మెల్లిమెల్లిగా ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసే విధంగా వీ విల్ బి గైడింగ్ యూ. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో ఎవరైనా బెస్ట్ క్లాసెస్ కోసం చూస్తుంటే రోహిత్స్ అకాడమీ ఈస్ దేర్ ఫర్ యూ. సో ఇంతకుముందు చెప్పినట్టు సో ఒక టాపర్స్, ఒక విన్నర్స్ స్ట్రాటజీ కనీసం లాస్ట్ 2 months బెస్ట్ రివిజన్కి ప్లాన్ చేయాలి. అందుకోసం సో నేను చెప్తుంది ఏంటంటే ఈ వీడియోలో నువ్వు అంటే ఇంత మంచి అద్భుతమైన అవకాశం, అంటే ఎగ్జామ్ డేట్ కంటే ముందే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, ఖచ్చితంగా ఎగ్జామ్ ఈ డేట్కి ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి అని తెలిసిన సందర్భాలు చాలా అరుదు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పి నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి చదవక, నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆ 2-3 నెలలు ఏం చేయాలో తోచక ఎలిమినేట్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పటి నుంచి ఏప్రిల్ 30 ఇవాల్టి నుంచి మొదలు పెట్టినా కూడా, సో ఏప్రిల్ 29 ఇవాళ, సో ఇవాల్టి నుంచి చూసుకున్నా కూడా మనకు ఆల్మోస్ట్ చూడండి 7 months. ఈ 7 months ప్రొడక్టివ్గా వాడితే ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. కానీ సో ప్రిలిమ్సే పోతుందంట కదా, మెయిన్సే పోతుందంట కదా, ఓన్లీ టాపర్స్ కొడతారంట కదా, ఇవన్నీ అపోహలు పక్కన పెట్టాను. ప్రతి వీడియోలో ఏదో రకంగా చెప్తూ ఉన్నాను. ఫస్ట్ అంతకుముందే చెప్పాను, ఒక బిల్డింగ్ కట్టాలంటే 2 సార్లు బిల్డింగ్ కడతారు. ఫిజికల్గా బిల్డింగ్ కడతారు, మెంటల్గా బిల్డింగ్ మైండ్లో కట్టుకోవాలంట. నువ్వు గ్రూప్ 2 కొట్టాలంటే 2 సార్లు గ్రూప్ 2 కొట్టాలి. నిజంగా ఫిజికల్గా గ్రూప్ 2 క్రాక్ చేసి నీ లిస్ట్ ఉండాలి, కానీ గ్రూప్ 2 క్రాక్ చేసినట్లుగా ముందే నువ్వు నీ మైండ్ని ట్యూన్ చేసుకోవాలి. నీ మైండ్లో నువ్వు గ్రూప్ 2 కొట్టిన తర్వాత నెక్స్ట్ ఫిజికల్గా నువ్వు గ్రూప్ 2 కొడతావు. నువ్వు మైండ్లోనే దాన్ని ఆలోచన చేయకుండా నెగిటివ్స్ ఆలోచించి వెనకబడుతూ ఉంటే ఎప్పుడు ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండవు. సో 7 నెలలు ఉంది. ఒక అన్నగా చెప్తున్నాను, మీకు రోజుకు 3 గంటల, 4 గంటల, 5 గంటల మనకున్న ఈ ప్రిలిమ్స్ సిలబస్ ఒక పెద్ద సముద్రం లాంటి సిలబస్ కాదు. సో మనం ఇప్పుడు చూస్తే ఈ 5 subjects వెరీ లిమిటెడ్ సిలబస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దాంట్లో ఆ లిమిటెడ్ సిలబస్ని కవర్ చేసి నెక్స్ట్ స్టేజ్లో ఇండైరెక్ట్ సిలబస్ని కవర్ చేపిస్తాం. అప్పుడు మీరు సేఫ్ సైడ్ ఉంటారు. సముద్రం అంతటి సిలబస్ మెయిన్స్లో ఉంది. సో పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇవి సముద్రం అంత ఉన్నాయి.
ఈ ప్రిలిమ్స్ అయిపోయినా కానీ దీన్ని ఈదడం చాలా కష్టం. అందుకంటే ఈ లాస్ట్ 2 మంత్స్ టోటల్‌గా ప్రిలిమ్స్‌కి పెట్టుకున్న ఇంకా 5 నెలలు ఉంది. ఫోకస్డ్‌గా మాకు తక్కువ టైం ఉంది. ఇవేవి ఆలోచించకుండా గో ఫర్ ద ప్రిపరేషన్. ఓకే. మీ ప్రిపరేషన్ దీనివల్ల ఆగకూడదు. ఇంకేదైనా ఇప్పుడు నేను చెప్పిన స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో సో ప్లానర్ మిషన్ నిర్వాణ దాని పేరు. గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు దానికో ప్లానర్ ఉంది. గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు దానికో ప్లానర్ ఉంది. సో ఆ ప్లానర్ పీడిఎఫ్ కావాలంటే 9110556858 ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. పాలిటీ ఫ్రీగా ఉన్నాయి. 2000 మెంబర్స్‌కి మాత్రమే ఇవ్వాలనుకున్నాను. 2000 మెంబర్స్ దాటారు. రేపు 30 అంటే రేపు 12 PM వరకు ఏప్రిల్ 30 12 PM వరకు ఇది మీకు అందుబాటులో ఉంటుంది ఫ్రీగా. ప్రతి క్లాసు ఇంచ్ టు ఇంచ్ చూసి నచ్చితేనే మీరు సబ్జెక్ట్ తీసుకోవచ్చు. మన దాంట్లో ఇండివిజువల్ క్లాసెస్ ఉన్నాయి, ఫుల్ క్లాసెస్ ఉన్నాయి. దానికి ఈఎంఐ ఆప్షన్స్ ఉంటుంది. ఫుల్ క్లాస్ తీసుకున్న వాళ్ళకి ఈఎంఐ, ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇంకేదైనా ప్రిపరేషన్ కానీ కోర్స్ కానీ ఏది కావాలని ఈ నంబర్‌కి మెసేజ్ పెట్టండి. నేనే రెస్పాండ్ అవుతాను. అవసరమైతే కాల్ చేస్తాను కూడా. కానీ మీరు మాత్రం వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. తప్పదు అనుకుంటేనే కాల్ చేయండి. వీడియో నచ్చితే సో మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియో షేర్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు కూడా మీ నమ్మకాన్ని మేము ఎప్పుడు వమ్ము చేయలేదు. బెస్ట్ కంటెంట్‌తో బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్‌కి అన్నీ ఇస్తున్నాం. వీడియో క్లాసెస్ ఇచ్చాము, మెటీరియల్స్ ఇచ్చాము, టెస్ట్ సిరీస్ ఇచ్చాము, ప్లానర్ ఇచ్చాము. ఇందులో కూడా వెనకబడితే ఒక బ్రదర్ లాగా గైడ్ చేస్తూ మెంటల్లీ కూడా మీకు హెల్ప్ చేస్తూ ముందుకు వెళ్ళే విధంగా చేశాం. లాస్ట్ గ్రూప్ 2లో 30కి పైగా ర్యాంకులు వచ్చాయి. ఈసారి దానికి డబుల్ చేయాలి. సో అప్పుడు ఉన్న మ్యాన్ పవర్ కంటే ఇప్పుడున్న పరిస్థితులు చాలా పెరిగాయి. మంచి హై క్వాలిటీ క్లాసెస్ అన్నీ మంచి ఎఫిషియన్సీతో ఇస్తున్నాం. సో ఖచ్చితంగా మన దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీ విజయం తథ్యం. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్‌కి మెసేజ్ పెట్టండి. నేను రెస్పాండ్ అవుతాను. థాంక్ యూ.